సంక్రాంతి సెలవుల కంటే ఒకరోజు ముందు రిట్ పిటిషన్ నెంబర్ 993 ఆఫ్ 2025 993 ఆఫ్ 2025 ఈ రిట్ పిటిషన్లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఏం చెప్పిందంటే రెస్పాండెంట్ నెంబర్ 8 రెస్పాండెంట్ నెంబర్ 9 రెస్పాండెంట్ నెంబర్ 8 సిఐ బీడిఎల్ గారు రెస్పాండెంట్ నెంబర్ 9 కొండకల్ పోలీసులు మీరు ఎవరు కూడా స్పాట్కు పోవద్దు ఇక్కడ ఉందన్న క్లియర్గా ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెస్పాండెంట్స్ నెంబర్ 8 and 9 ఆర్ డైరెక్టెడ్ not to interfere with the position of the petitioners in respect of the land to an extent of 85 acres in survey number 632 to 643 of Elimala village of Ramachandrapuram, Mandal Sangareddy district, where agriculture operations were being carried out on the following land without following the due process of law. ఇది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి, 20వ తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ అని మా వకీల్ సాబు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు. 17 కేసులు రిజిస్టర్ చేసిరు మొత్తం గిరిజనులందరి మీద, ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ వెల్మెలతో పాటు పోలీస్ స్టేషన్కి పోయిన ప్రతి ఒక్కరి మీద గత 4 రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద 307తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉరిపిస్తారు. నీకెట్లా తెలుసు రఘునందన్ అంటుండొచ్చు, అందుకనే మేము గూగుల్ మ్యాపులు తెచ్చినాం. ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, గోడలు కడుతుర్రు అన్న నిల్చొని లిటరల్గా గోడలు కడుతుర్రు. అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, రింగ్ రోడ్ కానుకొని 2 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి పోతే మీకు ఇది కనబడుతుంటుంది అన్న. ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం. మొత్తం ఈ 85 ఎకరాలలో 25 ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి, అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు 500 మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకి వెళ్ళమని పోతే 144 సెక్షన్ ఉందని చెప్పి ఊరోళ్ళందరినీ బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు మ్యాప్లు అన్ని రికార్డ్ చేసినాం. నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి, హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసోళ్ళు మా పోలీసోళ్ళు సంగారెడ్డి జిల్లా పోలీసోళ్ళు మొత్తం 3 రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తున్నారు. ఎడ చేస్తున్నారు అంటే వెల్మెల ఊరవతలే చేస్తున్నారు డ్యూటీ. వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ప్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. 20వ తారీఖు దాకా కోర్టు లేదు. ఒక పోలీసు ఆయన అంటాడు, పేరు చెప్పను కానీ, ఏం చేసుకుంటారు భయ్, సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు. ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం, వకీల్ సాబుని పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. దిస్ నోటీస్ ఈజ్ ఆల్రెడీ సెంట్. కంటెంప్ట్ నోటీస్ అని చెప్పి పోలీసులకు అందరికి కూడా లెటర్ కూడా పంపించినాం, హైకోర్టు ఆర్డర్ కాపించినాం. ఏమైతుందిలే పొజిషన్ డిస్టర్బ్ చేయకమన్నారు కదా, పొజిషన్లో వీళ్ళే ఉన్నారని రాసిద్దాం మనం, మనకు వ్యతిరేకంగా ఎవడు సాక్ష్యం చెప్తాడు అంటాడు పోలీస్ ఆయన. సో అందుకని ఇప్పటికైనా డీజీపీ గారు రేపు ఉదయం మేము ఈ సీన్కి వస్తూ ఉన్నాం, రైతులందరూ వస్తారు, ఈ రాష్ట్రంలోని అందరు మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక గౌరవ మంత్రివర్యులు తన కుటుంబ సభ్యుల పేరు మీద కొన్ని భూముల్ని మార్చుకొని 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి, ఈ భూమి ఎవరిది కాదు. భూమి అంటే ఆ కోకాపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి, పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమి నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసులకు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి.
ఎలక్టరల్ బాండ్లు తీసుకొచ్చి పెడుతుండు మా నరసన్న పక్కన. ఇలా కొన్ని కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్టరల్ కోల్స్ ఇచ్చిర్రు 10 కోట్ల రూపాయలు.